ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్పెసిఫిక్‌గా అయితే ఏమి ఉండవండి. కొంచెం ఆ ప్రొసీజర్ చేసిన రోజు స్వెల్లింగ్ ఉంటుంది. కొంతమందికి 2 డే ప్రొసీజర్ పడుతుంది. వాళ్ళకి కూడా బ్యాండేజెస్ పంపిస్తాము. ఆ బ్యాండేజ్ ఏరియాలో అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఏరియాలో 1 డే స్వెల్లింగ్ ఉంటుంది. దాన్ని మనం మెడికేషన్‌తో మేనేజ్ చేసేయొచ్చు. పోస్ట్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్‌గా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత గట్టిగా రుద్దడం గానీ, స్విమ్మింగ్‌గా అట్లా ఎక్సెసివ్ స్ట్రెనస్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. ఫస్ట్ 10 డేస్ కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది. అందులో 2 టైమ్స్ మేమే వాష్‌కి పిలవడం జరుగుతుంది అండ్ మేమే బెటాడిన్ వాషెస్ చేస్తుంటాం. సో పోస్ట్ కేర్‌లో బేబీ షాంపూస్ కూడా ఇస్తాము. సో ఇలా యూజ్ చేస్తుంటే మనకి అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అండ్ పెట్టిన గ్రాఫ్ట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్‌గా రిటైన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని సెల్ఫ్ కేర్ లాంటి మెథడ్స్ ఉంటాయి. లైక్ కొంచెం ఇంక్లైన్డ్ పొజిషన్‌లో పడుకోవాలి. అండ్ పెట్టిన గ్రాఫ్ట్స్‌కి అంతా కూడా సెలైన్ స్ప్రేస్ చేసుకుంటూ ఆ గ్రాఫ్ట్స్ యొక్క వయబిలిటీ పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంతవరకు కేర్ తీసుకుంటే మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేట్ అనేది ఒక 8 మంత్స్‌లో కంప్లీట్‌గా కనిపిస్తుంది.